జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ పై వేటు పడింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఆలస్యం చేసినట్లు సిఐపై ఆరోపణలొచ్చాయి. దీంతో పోలీసులు సిఐని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ పై వేటు పడింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఆలస్యం చేసినట్లు సిఐపై ఆరోపణలు వచ్చాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మనకు కిరణ్. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టు వ్యవహారం కావచ్చు, ఎఫ్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముత్తు యాదవ్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే సంబంధించి కూడా ఇటు మల్కాజ్గిరి కమిషనర్ సంబంధించి కూడా మేడిపల్లి పిఎస్ పరిధిలో కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కేసును జీరోఎఫ్ఐఆర్ కేసు కూడా జూబ్లీహిల్స్ కి చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా లో ముత్తు యాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా అధికారుల దర్యాప్తులో బయటపడింది. కొద్ది రోజుల క్రితమే అతడి సంబంధించిన ముగ్గురు ఫ్రెండ్స్ ను కూడా ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా అతడు అప్స్టాండింగ్ లో ఉండడం, అతనికి సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణల నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ గతంలో అయినా రాయగిరి ఇతడు గాంధీనగర్ పిఎస్ లో పనిచేశారు. తాజాగా కొద్ది రోజుల క్రితమే జూబ్లీహిల్స్ పిఎస్ బదిలైన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వహించిన నేపథ్యంలో కూడా ఇతని మీద సిపి సజ్జనార్ చర్యలు తీసుకున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత దర్యాప్తు ముమ్మరం చేసేందుకు చేస్తున్న క్రమంలో అత్యాయత్నం చేశారు. ఎందుకంటే కేసు నమోదై చాలా రోజుల తర్వాత కూడా పలు సెక్షన్లు మార్చి అత్యాయత్నం కేసు కింద కేసు నమోదు చేసి ఆ తర్వాత మేడిపల్లి నుంచి కూడా జూబ్లీహిల్స్ పిఎస్ కి జీరోఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత బదిలీ చేసినా కానీ కొంత ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కావచ్చు, నిందితుడిని పట్టుకోవడంలో అతడి ఆచూకీని ఈయన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణల నేపథ్యంలో కూడా సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.